మీ అన్నయ్య నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారా? ఇంట్లోకి రావచ్చు కదా. నేను ఆటోలో వచ్చాను వదినా. ఆటో వాళ్ళు ఎలా గతుకుల్లో వేగంగా డ్రైవ్ చేస్తారో నీకు తెలీదా? అలాగైనా అబార్షన్ జరుగుతుందనా? అలా నేను అనుకోలేదు వదినా. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు దీక్ష. నేను రాకూడదనుకుంటే కార్లో రావచ్చు కదా. నువ్వు రాకూడదని ఎలా అనుకుంటాను? అసలు అన్నయ్య లేకుండా నువ్వు బయటికి ఎలా వస్తావు? ఇంతకు ముందు అన్నయ్య లేనప్పుడే కదా నిన్ను కిడ్నాప్ చేసుకొని వెళ్లారు. ఇవన్నీ ఆలోచించాను. అలాంటప్పుడు మీ అన్నయ్య వచ్చేదాకానైనా నువ్వు ఆగాల్సింది. సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆ ఆరాటంతో మాట్లాడానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నాకు తెలుసు. ఇలాంటప్పుడు జరగరానిది జరిగితే అందరం బాధపడాలి. ముఖ్యంగా మీ అన్నయ్య అస్సలు తట్టుకోలేరు. సరే, ప్రయాణం చేసొచ్చావు. నువ్వు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఈలోగా జ్యూస్ తీసుకొస్తాను. ఫోన్ కూడా తీయనంత అర్జెంటు పనేంటి? అసలు ఈయన ఎక్కడికి వెళ్ళుంటారు? చెప్పినట్టు బాగానే చూసుకుంటున్నాం, కానీ ఎంత చూసుకుని మేము పర్వాలేమమ్మా. అమ్మ కావాలి, నాన్న చూడాలి అని వాళ్ళు అనుకుంటే మేము ఏమి చేయలేకపోతున్నామమ్మా. అయినా మీరు ఇక్కడ, కార్తీక్ అక్కడ, పిల్లలు నా దగ్గర, ఎంతకాలం ఇలా నాకు అర్థం కావట్లేదు. కొన్ని పిల్లలు ఇక్కడ తీసుకురమ్మంటా వచ్చిందమ్మా. వద్దు దస్తగిరి, ఇక్కడే ఉంటే ప్రమాదం అనే కదా నీ దగ్గర ఉంచింది. తల్లిగా నేను పిల్లలకి దూరంగా ఉండి ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. చూడండమ్మా, అలా చేస్తే వాళ్ళు నా వెంట పడతారు. వాళ్ళని విడిచిపెట్టి రావటం నాకు కష్టం అవుతుంది. మరి ఏం చేద్దామమ్మా? కార్తీక్ బాబు నన్ను పంపించానమ్మా. వద్దు దస్తగిరి, ఇప్పటికే ఓ పక్క దీక్ష చూస్తే అలా ఉంది, ఇంకో పక్క వసుధ. మా ముగ్గురు మధ్య కార్తీక్ ఎంత నలిగిపోతున్నాడో నాకు తెలుసు. ఇప్పుడు పిల్లలు బాధపడుతున్నారు అని తెలిస్తే మరింత బాధపడతాడు. మాకు పుట్టినందుకు వాళ్ళు మాతో పాటు బాధలు అనుభవించాలి. త్వరగా ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలని ఆ దేవుణ్ణి వేడుకోవడం తప్ప ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం. పిల్లలకి ఎలాగో నేను సర్ది చెప్తాను. వస్తా కిందమ్మా. జాగ్రత్త దస్తగిరి. అట్టగా కిందమ్మా.
అనుకున్నావు మొన్న నాకు స్వీట్లు తినిపించావు, ఇప్పుడు నువ్వు పాలు నమ్ముతున్నా. ఆ, నీకు కూడా కావాలనా? అత్త! ఆ కార్తిక్ గాడు మన దగ్గరికి వచ్చి మన కాళ్ళు పట్టుకుంటాడు. నా చెల్లెలకి నువ్వు తప్ప వేరే దిక్కు లేదు, ఏలుకో అంటాడన్నా. 2 రోజుల నుంచి గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నాను, ఏడి రాడే. ఇప్పుడు ఏటంటావప్పా? చేసిందేదో చేసి జైలుకి వెళ్ళాను. 1 మర్డరైనా 10 మర్డర్లైనా ఒకటే శిక్ష. ముందు దాన్ని, ఆ తర్వాత ఆ కార్తిక్ గాడిని వేసేస్తాను. ఏంది తీసేది? ఆ? ఇదేమైనా తిని పారేస్తే అరటిపండు తొక్క? కార్తికాడు చెర్రిపోతు కాదప్పా, నల్ల త్రాచు. అత్త, నువ్వు ఇట్ట మాట్లాడుతా ఉంటే వాడిని ఇప్పుడే వేసేసి వస్తాను. అజయ్, కొన్ని పనులు చేయనీకి తొందరపడాలా, కొన్ని ఆలస్యంగానే చెయ్యాలప్పా. అందులోనూ ఇప్పుడు మనం సమస్యలో ఉండాము. అయితే వినప్పా, నాకు మాత్రం ఆడు బతకాలని ఉండాదా? నేను ఆలోచిస్తాండా. చెల్లెలు నెల తప్పినాదంటే మడిసిలో ఆలోచన పెరుగుతాది. ఇంకా మన కాడికి ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. ఆడు రాలేదో, నీ పెండ్లం రానిలేదో. అందుకే కదా దాన్ని లేపేద్దామని చెప్పింది. ఓయ్, ఏందప్పా? ఆ? ఏందా తోడు? నేను నీకంటే ఎక్కువ మంది చూసినాను. నా కళ్ళ ముందే ఎంతమంది పోయినారో. మనిషిని చంపడం అంటే సిటికలో పని, ఆ తర్వాతే రా అసలు తిప్పలు. హనుమంతుడు ఎంత చేసినా చేతికి మట్టంటకూడదప్పా. అది ఎలాగో చెప్పత్తా. నీ బామ్మర్ది నీతి న్యాయం అంటూ ఎగిరెగిరి పడతాండాడు. దాని తోడు నేల మీద ఉండకూడదప్పా, అది నాకెరికే. నీ పెండ్లం కాదంటాది, ఆడు రానంటాడు. కానీ రోజు రోజుకి నీ పెండ్లం కడుపు ముందుకొస్తాది కానీ వెనక్కి పోదురా. అప్పుడు ప్రేమ పుట్టుకొస్తాది కడుపులో పెరిగే పిండం పైన. నాకు దానిపై నమ్మకం లేదు. అది అపార్షన్ చేయించుకుంటుంది. నన్ను చూస్తేనే ఇంత లెగుస్తుంది. నన్ను రాక్షసుడు మృగం ఇంకా 100 మాట్లాడుతుంది. లేదప్పా, ప్రేమున్న చోటే తిట్లొస్తాయి. నాకెందుకో ఆ కార్తీక్ గాడు వచ్చినా రాకున్నా నీ పెండ్లాన్ని మాత్రం పంపుతాడనే నమ్మకం ఉండాది. అజయ్, ఇంత చేసినాక మన కాడికి రానికి మొహం ఎట్లా చెల్లుతాది? అందుకే మొండితనం చేస్తాంది. మనం ఇలా ఎదురు చూస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నేను మళ్ళీ జైలు గోడల మధ్య గడపాల్సి వస్తుంది. అజయ్, నిన్ను జైలు నుంచి బయటికి తెచ్చినది మళ్ళీ నిన్ను లోనికి పంపిణీ కాదురా. ఇట్లాంటి కేసులు నేను ఎన్ని చూడలేదు. నడి రోడ్డు మీద అడ్డంగా నరికిన వాళ్ళే జైలుకు పోయి పూలదండలేసుకొని ఊరేగింపుగా వచ్చినారు. నువ్వు అంతే. నాకు కొంచెం టైం ఇవ్వు. అజయ్, ఎదుటి మడిసిని కుంగదీసి దెబ్బ కొట్టాలా, అది నేను చూసుకుంటాను. గొడవ మీద కొట్టేది నువ్వు, కొట్టించేది నేను. నీ ఎత్తనంత తేలిగ్గా చూడమాక.
నాకు బాధగా ఉంది, కోపంగానూ ఉంది. అంత పని నేనేం చేశాను? తలుపులు బార్లను తెరిచున్నాయి అంటే అర్థమేంటి? ఎవరైనా నేరుగా ఇంట్లోకి వచ్చి నిన్ను కాల్ చేసి వెళ్ళిపోవచ్చనేగా. అదా, నేను ఇంకేదో అనుకునే కంగారు పడ్డాను. అదే అని అంత తేలిగ్గా తీసి పారేచ్చాను. మనకి శత్రువులకి కొదవలేదు. యశోధర గురించి మాట్లాడుతున్నావా? యశోధరావు నా చిన్నపావం అనుకున్నావా? అనకొండ. జలజ విషయంలో నీ మీద పేకల్లోతు కోపం ఉంది. అది నీకు ఆజ్యం పోసినట్టు బలవంతంగా ఆమె పెళ్లి చేశావు. దాంతో నీ మీద కక్ష ఇంకా పెంచుకుంది. ఏ నిమిషంలో ఎట్నుంచి వచ్చి నీ మీద అటాక్ చేస్తుందో అని. నువ్వెక్కువ భయపడుతున్నావు కార్తీక్. లేదు, నాకు ఒక సమస్య కాదు. నేను వస్తువు దగ్గర ఇరుక్కుపోయాను. నేను ఒంటరిగా వదిలేశాను. నా శరీరం అక్కడ ఉంటుంది, మనసు మాత్రం ఇక్కడ. ఒక్కోసారి నా మీద నాకే కోపం వస్తుంది. ఏంటి నా బతుకు? ఎన్ని మలుపులు తిరుగుతుంది ఏంటా? నాకేం కాదు కార్తీక్. వసుధ ప్రాణాలకి ప్రమాదం ఉంది, అందుకు నువ్వు అక్కడ ఉంటున్నావు. నా గురించి కాదు, నువ్వు వసుధ గురించి ఆలోచించు. వసుదకి ప్రాణాపాయం లేదు. ఇంకెవరికి ఉంది కార్తీక్? మాట్లాడవేంటి కార్తీక్? వసుద డేంజర్లో ఉందని నువ్వు నాకు ప్రత్యేకంగా గుర్చేయాలి చంద్రు. నా జాగ్రత్తలోనే ఉన్నాను. అయినా నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తావేంటి? నేను ఒంటరిగా లేను కార్తీక్. రాహుల్ ఉన్నాడు, నువ్వున్నా. మొన్న నేనేదో బాధలో మాట్లాడాను, అదింకా నీ మనసులో ఉన్నట్టుంది. మనసులో ఉండటం కాదు, వసుదకి ప్రాణాపాయం లేదు, నీకే ఉంది. ఏమైంది? మీరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? ప్రత్యేకంగా ఏం లేదు రాహుల్, రోజు ఉండేది. చంద్రు, మా ఇద్దరికి కాఫీ తెస్తావా? నన్ను కంగారు పెట్టినట్టు రాహుల్ని కూడా కంగారు పెట్టదు. ఏంటి కార్తీక్, కంగారు పెట్టడం ఏంటి? ఒకసారి బయటికి రా. రాహుల్, నువ్వు చందు దగ్గరే ఉండు. తను ఒంటరిగా ఉండు. ఏ నిమిషాన్ని ఏమైనా జరగచ్చు. ఈ ఇంటి చుట్టూ ఏ కొత్త మనిషి అనుమానంగా తిరిగినా, ఇంట్లోకి ఎవరు రావటానికి ప్రయత్నించినా, అది అర్ధరాత్రైనా సరే నాకు ఫోన్ చేయి. ఇప్పుడు కొత్తగా ఏమైందని ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు? ఏమీ కాకూడదనే రాహుల్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనకి శత్రువులు చాలామంది ఉన్నారు. రోజుకొకళ్ళు పెరుగుతున్నారు. కొద్ది క్షణాల పాటు ఏమరపాటుగా ఉంటే ఏమైనా జరగచ్చు. ప్రాణాలు పోవటానికి తీయటానికి ఎక్కువ సమయం అవసరం లేదు. నాకు అర్థమైంది. నువ్వేం వరి అవ్వకు కార్తీక్. నన్ను దాటాకే యశోధర కానీ మరి ఎవరైనా సరే ఇంట్లో అడుగు పెడతారు. వాడు మారడు. ఇంకా నా భర్త గురించి ఇలా మాట్లాడుతున్నాడే, ఈ జన్మకి మారతాడా? వాడు తప్పులు చేయడం, ఆయన తప్పుడు మనిషి అనడం వాడికి మామూలు అయిపోయింది.
ఆలోచించుకోవడం ఏమిటి? కళ్ళు మూసుకుంటే నిద్ర అదే వస్తుంది. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అన్నయ్య కోసమా? అవునమ్మా, మీ అన్నయ్య ఏంటో ఇంకా రాలేదు. ఆయన ఎప్పుడు ఇంతే. ఊళ్ళో ఉన్నప్పుడు ఇలాగే చేసేవారు, ఊరు నుంచి వచ్చేసినా ఇలాగే చేస్తున్నారు. ఏదైనా పనిలో ఉండుంటాడు వదినా. ఆ పని ఖచ్చితంగా ఆయన కోసం అయ్యుండదు. ఎవరికైనా ఏదైనా అవసరం అంటే ఆయనకి ఇల్లు కూడా గుర్తురాదు. సర్లే, నాకు ఇది అలవాటే గాని నువ్వు వెళ్ళి పడుకో. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఇంతవరకు నువ్వు మేల్కొనుంటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి? ఏం కాదులే వదినా. చెప్పిన మాట వినమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. సరే వదినా. ఈ అమ్మాయి ఏంటో ఇంత అమాయకురాలు. అమ్మ అంటే మరో ప్రాణానికి జన్మ అని అర్థం చేసుకోలేకపోతుంది. అయ్యో, ఈ గొడవలో పడి దీక్షకి పాలివ్వడం మర్చిపోయానే. చెప్పమ్మా. ఎక్కడున్నావన్నయ్య? వదిన ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉంది. వచ్చేస్తానమ్మా. ఇక్కడ పరిస్థితి నీకు తెలుసు కదా. తెలుసన్నయ్య, కానీ ఇక్కడ వదిన చూస్తుంటే బాధేస్తుంది. నీకోసం తను నిద్రపోకుండా ఆలోచిస్తూ ఎదురు చూస్తుంది. బయలుదేరుతానమ్మా. కార్తీక్, ఒకసారి ఫోన్ ఇవ్వు. దీక్ష, చెప్పు వదినా. ఈ టైం వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? కాబోయే తల్లివి, ఇలా ఉండకూడదు. తిండి విషయంలో, నిద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ కాబోతోంది అంటే బిడ్డ పుట్టే వరకు ఆ తల్లి గాజు బొమ్మతో సమానం. జాగ్రత్తమ్మా. నా దగ్గర ఉండుంటే నేను జాగ్రత్తగా చూసుకునేదాన్ని. సమయానికి అత్తయ్య కూడా లేరు. లేదు వదినా, ఇక్కడ వసు వదిన కూడా బాగానే చూసుకుంటుంది. తెలుసు దీక్ష, కానీ నా ఆడపడుచు నేనే దగ్గరుండి చూసుకోవాలని నాకు ఉంటుంది కదా. ఏంటో అదృష్టానికి నేనెప్పుడు ఆమడి దూరంగా ఉంటాను. బాధపడుకు వదినా, నేను వస్తాను కదా. అన్నయ్యని మాత్రం కాస్త త్వరగా రమ్మని చెప్పు. అలాగే, నువ్వు జాగ్రత్త. నేను మళ్ళీ చేస్తాను. ఈ టైంలో ఎవరు దీక్ష? ఫ్రెండ్ వదినా. ఏ ఫ్రెండ్ అయినా ఈ టైంలో ఫోన్ ఏంటమ్మా? గర్భవతులు అసలు ఫోన్ ముట్టుకోకూడదు. అది కడుపులో పిల్లలకి మంచిది కాదట. నువ్వు త్వరగా పాలు తాగి పడుకో. ఏంటలా? వస్తే నేను ఇంకా రాలేదని కంగారు పడుతుందంట. సహజమే కదా కార్తీక్. ఇప్పటికే చాలాసేపు ఉన్నా, రాత్రి అయింది. ఒక పక్క వసుధకి ఇంకా ప్రమాదం ఉంది అని తెలిసి కూడా నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. వెంటనే బయలుదేరు. ఇది మన ఇల్లు. నిన్నింట్లోంచి వెళ్ళమని చెప్పడం కంటే దురదృష్టం ఇంకొకటి లేదు. కానీ తప్పదు. ప్లీజ్ కార్తీక్, మనకిప్పుడు వసుధ ప్రాణాలు ముఖ్యం.
హ్యాపీగా కూర్చున్నారు, బయట బోర్న వర్షం కురుస్తుంది తెలుసా? ఊరు నాన్రు జోరుగా అంటారు. అబ్బో, మీరు పండితులు కూడానా? అయినా ఇప్పుడు వర్షం కురవడం ఏంటి? మీరేమన్నారు? మా వదినింటికి అగ్గిపుల్ల రాజేశాను, మంటలు మండడమే ఆలస్యం అన్నారు. ఆ మంటలు ఆరిపోతాయి అని చెప్తున్నాను. ఎగతాళా? కాదండి, సీరియస్. ఆ రోజు చాలా పెద్ద బిల్డప్ ఇచ్చారు. నువ్వు నిజంగానే మర్డర్ చేస్తావని పార్టీకి కూడా ప్లానింగ్ చేసుకున్నాను తెలుసా? అడ్వాన్స్ 500 రూపీస్ ఇచ్చాను. తలుచుకున్న వెంటనే అన్ని పనులు అయిపోతాయా? అవ్వాలి బాబు. అరే, నీ చూపలే వెరైటీగా ఉంటదే. ఒక కంట్లో కోపం, ఇంకో కంట్లో కామం. నారాయణ, తప్పు బాబు. నారాయణ గారు అని పిలవాలి. కనీసం వయసునున్న గౌరవించాలి కదా. చూడు బాబు, యశోదర గురించి నీకు పూర్తిగా తెలియదు. చూపులు క్లాస్ గాని ఇట్లాంటి వ్యవహారాల్లో చాలా మాసు. యశోదరకి టైం సెన్స్ ఎక్కువ. నిమిషాలనే కాదు, క్షణాలను కూడా లెక్కేస్తుంది. కొంచెం సహనం కూడా తక్కువ. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు నువ్వు దారిలోకి వచ్చావు. సూపర్ అయ్యా నువ్వు. మన దేహం కొన్నింటికి పనికొస్తుంది. ఈ దేహంలో ఉన్న జుట్టు ఇంకొన్నింటికి పనికొస్తుంది. ఆ జుట్టు కిందన్న బ్రెయిన్ మాత్రం అన్నింటికీ పనికొస్తుంది. నాకు బ్రెయిన్ లేదంటావా? దీన్నే భుజాలు తడుకోవటం అంటారు. అప్పుడప్పుడు పెద్దోడు చెప్పింది తింటే పనులు కూడా ఫాస్ట్గా అవుతాయి. ప్రతి మనిషికి ఓ బలహీనత ఉంటుంది. కొందరికి మందు, ఇంకొందరికి మగువ, మరికొందరికైతే ప్రతీకారం కూడా ఉంటుంది. అబ్బో, అందులో ఓ పెద్ద లిస్ట్ ఉంటుంది తెలుసా? కాకపోతే అన్నిటికన్నా డేంజరు సెంటిమెంట్. సెంటిమెంట్ ఉన్నోడి బలహీనత వాడి శత్రువుకి బలం. అంచేత యశోదర చూపుడు వేలు చూపించకముందే ఎదుటివాడి బలహీనత ఏంటో తెలుసుకో, దాని మీద దెబ్బ కొట్టు. ఆ దెబ్బకి చాలా పిట్టలు రాలిపోవాలి. అర్థమైందా? మందు కొడుతూ ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశావు. మందు పూర్తి చేసి పని మొదలుపెట్టు. వసుధకి మధ్య గొడవ ఏదైనా జరిగిందా? వసుధతో గొడవ పట్టడానికి ఏముంటుంది చందు? మరేంటి ఈ రాత్రి ఇంక తెల్లవారుతో నాకేదో జరిగిపోతుంది అన్నట్టుగా బాధపడుతున్నా? నా దగ్గర ఇంకేదైనా దాస్తున్నావా? అబే అలాంటిదేం లేదు. ఇక్కడ రాహుల్ ఉన్నాడు. యశోదర కదలికల గురించి మనకెప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి ఏమీ జరగంది ఇప్పుడెలా జరుగుతుంది? నువ్విక్కడే ఉంటే మనం కొత్త సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఇంకో ఆలోచనతో బయలుదేరు. బయలుదేరు కార్తీక్.
బ్లడ్ గ్రూప్ మరెవరిదో కాదు, చంద్రముఖి. గాడ్ ప్రామిస్ గా చెప్తున్నాను, నేను చెప్పేది ఒక అమాయకురాలు చనిపోకూడదు. ప్లీజ్ సార్, ప్లీజ్ చంద్రముఖిని కాపాడండి. అక్క, నేను ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను. జాగ్రత్త, తలుపులు వేసుకో. అలాగే రాహుల్. आराम से चलो वरना तुम्हें भी मार डालेंगे। चलो जल्दी चलो, चलो मूव, ऐसे मूव। बैठो, गाड़ी में बैठो। मूव, बैठो। गाड़ी में बैठो।
మీరే మాతో రావాలి. స్టేషన్కి తీసుకెళ్తున్నారా? కాదు, మనం దారిలో మాట్లాడుకుందాం. జస్ట్ మినిట్. పదండి. మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు. ఎన్కౌంటర్ చేయడానికి కాదు. కంగారు పడకండి, 5 నిమిషాలు ఓపిక పట్టండి, మీకే అర్థమవుతుంది. మీరు డెడ్ బాడీని ఐడెంటిఫై చేయాలి. ప్లీజ్ సార్, పదండి. ప్లీజ్.
రాబోయే ప్రమాదానికి హెచ్చరిక. వెంటనే చందుతో